తర్వాత ఈరోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అని బూటకం. తర్వాత ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అంటే అరటి పంట అనేది ఎలా ఉంటుందో కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అరటి అనేది ఫస్ట్ సాగు చేస్తారు. సాగు చేసి పంట వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి అరటి పిలక ఒకటి వదిలేస్తారు. అది రెండో పంటకు ఇంకా బాగుంటే మూడో పంటకు తరమయ్యే విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అంటే అలా వదిలేసిన పిలక రెండో పంట కానీ మూడో పంట కానీ కొంచెం నాణ్యత కొంచెం తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా బాగా తక్కువ వస్తుంది, ఉత్పత్తి కూడా. అలాంటి తోటను ఒకటి కావాలని సెలెక్ట్ చేసుకొని అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకొని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే అతని తోటను సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు అవినాష్ రెడ్డి గారు సందర్శించి ఈ తోట అయితే బాగుంటుంది, ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్నీ ఫిక్స్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు పోయినారు. కావాలని డ్యామేజ్ అయిన తోటగా పోయినాం. సరే రైతును పక్కన పెట్టుకున్నాం. మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ అసలు అరటికి ఇదే లేదు, దాదాపు 1000-2000కు వచ్చిందని మాట్లాడినారు. వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు, ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు 5 లక్షల రూపాయల బహుమతి కూడా తీసుకున్నాడు. ఆయన బల్లారెడ్డి గారని ఆయన ఉన్నాడు. ఆయన్ను నువ్వు పక్కనే అడుగు. అదే గ్రామానికి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అని ఆయన చనిపోయినాడు. వాళ్ళ అబ్బాయి పేరు ఉమామహేశ్వర రెడ్డి. నిన్న ఇదే రెండో గల నిన్న 9,000 రూపాయల టన్నుతో అదే ఊర్లో నిన్న అమ్మినాడు. కావాలంటే మీ పక్కన ఆదర్శ రైతుని అడుగు. అదే ఫస్ట్ గల 11,000 నుంచి 12,000 రూపాయలు బాక్సులకు నిన్న కొట్టారు. అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి చెందిన దానికి తోట దగ్గర తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇంకా ఆయన మాట్లాడుతూ మా హయాంలో 30,000 పోయింది అరటి ధర అని చెప్తాను. గత 5 సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు. ఆయన 5 సంవత్సరాలు ఆయన హయాంలో 30,000 పోయిందనే మాట అసలు అవాస్తవము. చాలా అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. 6 నెలల కిందట ఇదే ఫస్ట్ గేల్ వచ్చేసి 24 నుంచి 27,000 6 నెలల కిందట పోయింది. ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ 9-10 తేదీల్లో సెటిల్ అవుతుంది. ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేటు పెరగదు. ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివెందుల ప్రాంతంలో డిసెంబర్ 15 నుంచి వస్తుంది. ఇప్పుడు ఉండేదంతా రెండో గేల అంత ఎక్స్పోర్ట్కు పోదు. దానివల్ల ఒకటి, తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది. అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది. దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరైట్ చేసి 9-10 తేదీల నుంచి మళ్ళీ అవుతారని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం. అన్నట్లే నిన్నటి నుంచి మళ్ళీ 12,000తో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా పరిశీలించకుండా ఆ తర్వాత పోయి డ్యామేజ్ అయిన తోటగాడికి పోయి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తర్వాత ఈ రకంగా మాట్లాడి ఇప్పుడు నేను చెప్పా కదా మీ పార్టీకి చెందిన అతనే నిన్న 9,000తో అందినాడు. ఇది వాస్తవమా కాదా చెప్పానండి. తర్వాత ఇప్పుడు ఏదైతే సందర్శించినాడు ఆ ఊరు దానికి పక్కనే 3-4 కిలోమీటర్లోనే ఎర్రపల్లి చెరువు అని ఉంది. అది నిండితే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. అది బాగా కూడా ఇంకుడు చెరువు. ఇదే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పల్లెల్లో అంతా అంటే రైతుల పట్ల నీకు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే రైతులంతా పోయి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి ఆడ కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టంలో ఎర్రబల్లి చెరువు నిండుతుందంటే ఆ నీళ్లు పొంగనూరుకు పోవాలి. మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రాడికి నేను సమాధానం చెప్పుకోవాలని పులివెందుల రైతులను నిర్దాక్షిణ్యంగా ఆ రూమ్లోంచి బయటికి పంపించాను. ఇది నాతో కాదని. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎర్రబల్లి చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం. ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్లు చేసి మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం అక్కడ ఎంతైతే అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి
ఆడ వెంటి ఏర్పాటు చేసి ఈరోజు ఎర్రబెల్లి చెరువు నింపినాము. నువ్వు పోయిన దానికి 3 కిలోమీటర్ల దూరం పోయితే ఆ ఎర్రబెల్లి చెరువు నిండినేదా లేదా అని తెలుస్తుంది. ఈ రోజు ఆ ఎర్రబెల్లి చెరువు నిండినందు వల్లనే నువ్వు పోయిన ఆ అరటి తోటకు కూడా వాటరు ఆ ఎర్రబెల్లి చెరువు నుంచి వస్తాయి. అంటే రైతుల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే ఇంకో విషయం, అసలు రైతుల గురించి మాట్లాడేటప్పుడు మొత్తం మన హార్టికల్చర్ బెల్ట్. హార్టికల్చర్ బెల్ట్కు మాకు ప్రధానమైన ఆధారం వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. గతంలో నువ్వు ఎంత సబ్సిడీ ఇచ్చావు, మేము ఇప్పుడు 90% సబ్సిడీతో ఇస్తాను. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్రిప్ అనేది ప్రజలకు అసలు ఎవరికి కానీ అందుబాటులో లేదు. ఇక్కడ జరిగిన మీరు కూడా ఉన్నారు DDRC మీటింగ్లో కానీ జిల్లా పరిషత్లో కానీ మేము గట్టిగా లేదు. అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అడిగితే గౌరవ ఎంపీ గారు ఏం చెప్తారు, మీ చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు 400 కోట్లు డ్రిప్ కంపెనీలకు బకాయిలు పెట్టినాడు, ఆ డబ్బు కడితే కానీ వాళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేయలేదు, కాబట్టి మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కాబట్టి మీరు చేసిన నిర్వాహకమే అది కూడా మా మీద. అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన ఇంటి కోసం చేశాడా అప్పు? హార్టికల్చర్ రైతుల కోసమే కదా చేసింది. ఆ రైతుల డబ్బు అది కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ మారుతుంటే వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పని రైతుల మీద ఆ కోపంతో ఆ డ్రిప్ అనేది 3 సంవత్సరాలు లేకుండా చేశారు. ఈరోజు మీరు స్టాటిస్టిక్స్ తీయండి, గత 5 సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ 1.5 సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం, ఆ క్యాలిక్యులేషన్ చూస్తే ఆయనకు రైతుల పట్ల తర్వాత ఎంత చిత్తశుద్ధి ఉంది, ఆ తర్వాత ఏమనేది కూడా తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంకో మాట మాట్లాడినాడు, నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన, ఇది అన్నదాత సుఖీభావాన్ని పెట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయినా. అసలు నువ్వు రైతు భరోసా కింద ఇచ్చింది 7,500, సెంట్రల్ది కలుపుకొని 6,000 చెప్పి 12,500 నువ్వు ఇస్తే, మేము 14,000 ప్లస్ 6,000 20,000 రూపాయలు మేము కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూస్ ఇస్తామంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నామని మాట్లాడినాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020-21లో ఇదే అరటి వాళ్ళు రేటు లేక 2020-21 సంవత్సరంలో దిబ్బల్లో వచ్చినారు, అరటికన్లు కాలువల్లో వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది, నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా? ఊరికే మాట్లాడతా అది ఇది. అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా. ఈరోజు వాళ్ళే ఒక తోట తిడిపిన తోట సెట్ చేసుకోవడము, వాళ్ళే శ్రీనివాసరెడ్డితో ముందే మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చెప్పాలని అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసా, ఇది బాగుందని చూడటం, ఈయన పోయి మాట్లాడటం, అది చెప్పడం, ఇదంతా ఈ డ్రామాలు వద్దు. ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసింటే మళ్ళీ హార్టికల్చర్ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీట్ రాలేదే మరి. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మా ప్రజలను మోసం చేస్తూ వచ్చినావు, ప్రజలు గుర్తుపట్టినారు, ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు. తర్వాత అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, రైతులంత అమాయకులు కాదు, అన్ని చూస్తూ ఉంటారు. రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.